వెల్కమ్ బ్యాక్ టు హనియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది హ్యుండై బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. ఎలైట్ i20 ఆస్టా టాప్ ఎండ్ వేరియంట్ డీజిల్ వర్షన్ అండి. మనకి హైవే మీద 22+ మైలేజ్ అయితే వస్తుంది మన స్పీడ్ని బట్టి. 80 నుంచి 100 km/h స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తే 100% 23-24 మైలేజ్ అయితే వస్తుందండి. ఇన్ సిటీ 16 నుంచి 18 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు, డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్ అన్నమాట. ఈ కార్ పర్చేసింగ్ వచ్చేసరికి 2019 రెండో నెలలో జరిగిందండి. మనకి లైఫ్ పరంగా 2034 రెండో నెల వరకు ఉందన్నమాట. రిజిస్ట్రేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 2018 ఇయర్ ఎండ్ 10వ నెలలో జరిగిందన్నమాట. కార్ అయితే మాత్రం i20 ఎలైట్లో చాలా రేర్ కలర్ అండి. ఇది మీకు స్పోర్టీ బ్లూ కలర్ వస్తుంది. బ్లూలో కూడా చాలా డిఫరెంట్ కలర్. ఇది చాలా రేర్గా ఉన్నాయి మీకు మార్కెట్లో. ఈ కార్ అయితే మాత్రం డ్యూయల్ టోన్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు. కంప్లీట్గా అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ జరిగిందన్నమాట. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే మనం ఫస్ట్ కామెంట్లో హానియా కార్ డెకర్స్ తరపు నుంచి సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేయడం జరిగింది, అది గమనించగలరు. అండ్ కార్ డాక్యుమెంట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఆర్సీ వచ్చేసరికి 2034 రెండో నెల వరకు వ్యాలిడ్లో ఉందండి. ఇన్సూరెన్స్ వచ్చేసరికి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఐడి వాల్యూతో సహా ఉంది. మనకి వ్యాలిడ్ వచ్చేసరికి 2025 డిసెంబర్ వరకు ఉందన్నమాట. పొల్యూషన్ కూడా అవైలబుల్ ఉంది డాక్యుమెంట్. సో మనం డాక్యుమెంట్స్ పరంగా 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బాడీ పరంగా మాట్లాడుకుంటే డ్యూయల్ టోన్ ఇక్కడ చూసుకోవచ్చు, గ్లాసీ బ్లాక్ షైన్. అండ్ మీకు ఓఆర్విఎమ్స్ కూడా చూసుకోవచ్చు. ఓఆర్విఎమ్స్ అంటే ఇవి సైడ్ మిర్రర్స్ అంటారు. ఇవి వచ్చేసరికి గ్లాసీ బ్లాక్ అండ్ మీకు చాలా రేర్ కలర్ అనమాట. i20లో ఒక స్పోర్ట్స్ కార్ వెళ్తే ఎలా ఉండిద్దో సేమ్ అదే ఫీల్ అయితే ఉండిద్ది. మీకు బేసిక్గా మనం వైట్, సిల్వర్, గ్రే కలర్ చూస్తుంటాం అన్నమాట. ఈ కలర్ అయితే మాత్రం i20 ఎలైట్లో చాలా మంచి ఆప్షన్ అన్నమాట. బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి. కంప్లీట్గా ఇప్పటి వరకు అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ జరిగింది. ఇప్పటి వరకు ఈ కార్ ఒరిజినల్ రీడింగ్ అండి 1,10,000 కిలోమీటర్లు తిరిగింది. 1,10,000 తిరిగింది. CRDI 1.4 ఇంజన్ అండి. ఈ కార్స్ వచ్చేసరికి మీకు క్రిటా 1.4 CRDI ఇంజన్ వస్తుంది. సేమ్ ఇంజన్ దీనికి కూడా ఉండిద్ది అన్నమాట. మీకు క్రిటాలో 1.6 ఇంజన్ ఉండిద్ది, అది వేరు, మళ్ళీ అది వెర్నాకి సంబంధించిన ఇంజన్. ఇదైతే మాత్రం i20 ఎలైట్ CRDI 1.4 ఇంజన్ వస్తుంది. మనకి మైలేజ్ పరంగా ప్లస్ పాయింట్ అండి. 22+ మైలేజ్ వస్తుంది మనం స్పీడ్ లిమిట్ని బట్టి. మన స్పీడ్ 80 నుంచి 100 km స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తే పర్ అవర్ హైవే మీద ఖచ్చితంగా 24 అయితే మైలేజ్ వస్తుందండి. ఇన్ సిటీ 16 నుంచి 18 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు, డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్, మన క్లచ్ మూమెంట్ని బట్టి. అండ్ ఈ కార్ ఫీచర్స్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ సైడ్ మిర్రర్స్ ఓఆర్విఎమ్స్ అంటారు. ఫోల్డబుల్, ఆటోమేటిక్గా ఉన్నాయి, మాన్యువల్గా ఉండిద్ది. ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ లోపల నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు లోపలి మిర్రర్స్ వచ్చేసరికి. అలానే ఇండికేటర్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మీకు ఎలైట్లో లేటెస్ట్ గ్రిల్ వస్తుంది, గ్లాసీ బ్లాక్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా లేటెస్ట్ ఫాగ్ ల్యాంప్స్ అనేవి వస్తాయి. మీకు ఈ కార్కి వచ్చేసరికి ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఫోల్డ్ అవుతున్నాయి. అండ్ అలైవీల్స్ కూడా లేటెస్ట్ అలైవీల్స్ అనేవి వస్తాయండి డిజైన్. మీకు టైర్స్ కూడా చూసుకుంటే దాదాపుగా 60% టైర్స్ అయితే ఉన్నాయండి. నాకు తెలిసినంత వరకు ఒక 10,000 to 15,000 కిలోమీటర్స్ ఆరాంగా తిరగవచ్చు. టైర్స్ కూడా 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ డోర్స్కి డోర్ గార్డ్స్ చూసుకోవచ్చు. ఇవి డోర్ గార్డ్స్ అంటే ఇవి.
అండ్ సైడ్ మిర్రర్స్, సైడ్ డోర్ బీడింగ్స్ కూడా చూసుకోవచ్చు. డోర్ బీడింగ్స్ వచ్చేసరికి పర్టికులర్ ఎలైట్ i20 వీళ్ళు ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీనివల్ల మోర్ అట్రాక్టివ్ ఉండేది అన్నమాట కార్. మళ్ళా చెప్తున్నాను, బానెట్, 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. కంప్లీట్గా షోరూమ్ మెయింటెనెన్స్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్, ఫ్లడ్ ఎఫెక్టెడ్ వెహికల్ కాదు. 100% ఇంజన్ అయితే సూపర్గా ఉండిద్ది అన్నమాట. సైలెంట్గా ఉండిద్ది ఇంజన్, ఏసీ కూడా చిల్ వస్తుంది, సస్పెన్షన్ సౌండ్ ఎటువంటివి లేవన్నమాట ఎంత పెద్ద గతుకులో మీరు వెళ్ళినా సరే. ఇది వచ్చేసరికి బ్యాక్ ప్రొఫైల్ అండి. బ్యాక్ చూసుకోవచ్చు, ఆస్ట్రా లోగో, i20 హ్యూండై క్రోమ్ బ్యాడ్స్తో చూసుకోవచ్చు. 7922 మన కార్ నెంబర్. ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాక్ గ్లాస్కి వచ్చేసరికి డీఫాగర్ అనేది ఇచ్చారు. ఇవి వచ్చేసరికి మీకు ఫాగ్, మంచు పడే టైంలో యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ బూట్ స్పేస్ కూడా చూసుకుంటే మనకి ఇక్కడ స్విచ్ ఇస్తారండి, ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు మనం. సెన్సార్ అంటారు. దాదాపుగా ఒక 250 లీటర్స్, అంటే నేను యావరేజ్గా చెప్తున్నానండి, బూట్ స్పేస్ అయితే ఉండిద్ది. మనకి లగేజ్ క్యారీ చేయడానికి ఒక మంచి స్పేస్ అన్నమాట. డోర్ ఓపెన్ చేసే ఉంది. ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. ఇంజన్, సస్పెన్షన్, ఏసీ, బాడీ పరంగా అసలు చూసుకోవాల్సిన అవసరమే లేదు కారు. మనకి మోడల్కి సంబంధించి మోడల్ కూడా ఉంది, అంటే లైఫ్ చాలా లేటెస్ట్ మోడల్ కావాలంటారు. అలాంటి వారికి 2019 కాబట్టి మనకు మంచి ఆప్షన్ అన్నమాట. రేర్ కలర్, మీరు చాలా డిఫరెంట్గా ఆలోచించే వారికి అండ్ స్పోర్టీ లుక్ కావాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ ఆప్షన్ అన్నమాట ఈ కారు. అండ్ ఇంటీరియర్ చూస్తే అసలు కస్టమర్ అయితే మాత్రం ఎక్దమ్ చాలా ప్రీమియం క్వాలిటీ సీట్ కవర్స్ అనేవి ఇన్స్టాల్ చేయించారండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వీళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు ఫుల్ క్వాలిటీ అన్నమాట. 100కి 100% ఉన్నాయి సీట్లు అయితే. నాకు తెలిసి ఈ సీట్లు దాదాపుగా ఒక 20,000 అయితే వీళ్ళు ఇన్వెస్ట్ చేశారండి. ఫిట్ లైన్ బ్రాండ్కి సంబంధించిన సీట్లు వీళ్ళు ఇన్స్టాల్ చేయించుకుని ఉన్నారు. లోపల థీమ్ కూడా చూసుకోవచ్చు, బ్లాక్ అండ్ క్రిటా గ్రే, సేమ్ దానికి సంబంధించిన యాంబియంట్తోనే వీళ్ళు సీట్లు కూడా ఇన్స్టాల్ చేయించుకోవడం జరిగింది. అండ్ రేర్ కూర్చున్న వాళ్ళకి రేర్ ఏసీ కూడా ఇక్కడ చూడవచ్చండి. ఇక్కడ ఆమ్రెస్ట్ చూసుకోవచ్చు. అండ్ డ్రైవర్ డోర్కి వచ్చేసరికి 4 పవర్ విండోస్. ఇది వచ్చేసరికి మాన్యువల్గా ఓఆర్విఎం ఫోల్డ్ అన్ఫోల్డ్ చేయడానికి. సైడ్ మిర్రర్స్ దీని నుంచి ఆపరేట్ చేసుకోవచ్చండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డాష్ బోర్డ్, ఎక్కడ స్క్రాచెస్ ఏమీ లేవండి. లోపల కూడా థీమ్ చూసుకోవచ్చు, రెడ్ కలర్ గ్రిల్తో మనకి ఏసీ లైన్స్ అనేవి వచ్చాయి. పాయింట్స్ చాలా బాగుండిద్ది. ఏసీ వచ్చేసరికి చిల్ వస్తుందండి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది వచ్చింది. నాకు తెలిసి ఇది మొత్తం కస్టమర్ చేయించారని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు క్లస్టర్ పాయింట్ కూడా 1 lakh రీడింగ్, 1,17,000 తిరిగిన రీడింగ్. ఒరిజినల్ రీడింగ్ అండి, కంప్లీట్ అప్ టు డేట్ షోరూమ్ రికార్డ్ ఉంది. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మన దగ్గరికి వస్తే నేను చూపిస్తాను. రికార్డ్ 100% జెన్యూన్ అండి, 100% జెన్యూన్. నేను చెక్ చేశాను, అందుకని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అన్నమాట. అండ్ ఇందులో చూసుకుంటే మనకి నావిగేషన్ ఆఫ్లైన్ మోడ్లో కూడా వస్తుంది అన్నమాట. అంటే మనకి నెట్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇండియా మొత్తం వర్క్ అవుతుంది అన్నమాట ఆఫ్లైన్ మోడ్లోనే. అండ్ ఇందులో వచ్చేసరికి మీకు మీడియా వచ్చేసరికి మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఉండిద్ది, రేడియో ఉండిద్ది,
యూఎస్బి పెన్ డ్రైవ్ పెట్టుకునే ఆప్షన్ ఉండిద్ది. ఇక్కడ నుంచి మనకి 12 volts ఛార్జింగ్ సాకెట్ అని ఉండిద్ది అనమాట. 6 gear మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది వచ్చేసరికి గేర్లు కూడా చాలా ఆరాంగా పడుతున్నాయి, అసలు ఎక్కడ ప్రాబ్లం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు 6 gears అన్నమాట. అండ్ ఇది రివర్స్ గేర్ వచ్చేసరికి మనం ఇక్కడ నాబ్ ఉంది కదండి, నాబ్ మనం పైకని ఇది రివర్స్ వేసినప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా. అదొక అడ్వాంటేజ్, కంపెనీ నుంచి వచ్చింది కాబట్టి చాలా క్లారిటీగా ఉండిద్ది. అండ్ ఇది వచ్చేసరికి పవర్ అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, డిక్రీజ్ చేసుకోవడానికి, మ్యూట్, వాయిస్ కమాండ్ అండ్ కాల్ పిక్ చేయడానికి, కట్ చేయడానికి, ఇక్కడ చూసుకుంటే క్లస్టర్ పాయింట్ రీసెట్ చేసుకోవడానికి ఈ మొత్తం యూజ్ చేసుకోవచ్చండి. నాకు ఇంటీరియర్ పరంగా చాలా నచ్చింది అయితే మాత్రం సీట్ కవర్స్ అండి. చాలా అట్రాక్టివ్ ఉండిద్ది. 100% ఎవ్రీబడి లైక్ చేస్తారన్నమాట. అండ్ ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేస్తాను. ఇంజన్ అయితే ఎక్దమ్ సూపర్ అండి. అసలు ఇంజన్ చాలామంది నేను రెగ్యులర్గా కార్స్ అప్లోడ్ చేస్తుంటే చాలామంది బిలో 1 lakh ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. 1,17,000 అంటే 1 lakh తిరిగి 17,000 ఎక్స్ట్రా తిరిగిందండి. అంతేగాని మరీ మనకి 1 lakh తిరిగింది ఇంజన్ చెడిపోదు. మీరు ప్రతిసారి మనం బిలో 1 lakh ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి నేను చెప్తున్నాను, 1 lakh తిరిగినంత మాత్రాన ఇంజన్స్ అనేవి ఎప్పుడు చెడిపోవండి. మీకు మార్కెట్లో చెప్పాలంటే జెన్యూన్ వెహికల్స్ ఏదైనా సరే రీడింగ్ ట్యాంపర్ చేయలేదు కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అది కూడా పర్టికులర్గా ఈ కార్ వచ్చేసరికి కంప్లీట్ షోరూమ్ రికార్డెడ్ కార్ కాబట్టి మనకి ఇంజన్ అయితే సూపర్ ఉండిద్ది అనమాట. ఎందుకంటే షోరూమ్కి పార్ట్స్ అనేవి రిపేర్ చేయరండి, రీప్లేస్ చేస్తారు హ్యూండే జెన్యూన్ స్పేర్స్ నుంచి. సో మనకి కార్ అయితే ఫుల్ క్వాలిటీ ఉండిద్ది అనమాట. షోరూమ్ ట్రాక్ ఉన్న కార్లు ఏంటంటే ఫుల్ క్వాలిటీ ఉంటాయి. ఒకసారి నేను ఇంజన్ బానెట్ కూడా పిక్ చేస్తాను. సో 1 lakh తిరిగినంత మాత్రం ఇంజన్స్ ఏం చెడిపోవండి. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే నా స్కూటీ తిరిగిందండి, దగ్గర ఒక 70,000 తిరిగింది స్కూటీ ఇంజన్. ఇవి 1.4 CRDA మీరు చూసుకోండి బయట. 100% మన సర్వీస్ అనేది కరెక్ట్గా టైం టు టైం చేపిస్తే 100% 4 lakhs తిరిగే ఇంజన్లు అండి ఇవి. హ్యూండై వాళ్ళవి 4 lakhs తిరుగుతాయి ఆరాంగా. అది మన సర్వీస్ చేయించడం దాన్ని బట్టి ఉండిద్ది అనమాట ఏదైనా సరే. ఇప్పటి వరకు అయితే పర్ఫెక్ట్గా షోరూమ్ రికార్డ్ అనేది జరిగింది, అసలు అందులో డౌటే లేదు. ఇక్కడ చూసుకోవచ్చు ఇంజన్ బీటింగ్ వినండి, ఎక్కడ డిస్టర్బెన్స్ అన్వాంటెడ్ సౌండ్స్ అంటారు ఎక్కడ ఏమీ లేదన్నమాట. చాలా ఆరాంగా ఇంజన్ బీటింగ్ ఉంది. పికప్ అయితే అల్టిమేట్, సస్పెన్షన్ సౌండ్లు ఏముండవు. అండ్ ఇక్కడ యాప్ రామ్స్ అనేవి చూసుకోవచ్చు డ్రైవర్ సైడ్. అండ్ ఇది వచ్చేసరికి డ్రైవర్కి ఆపోజిట్ సైడ్. ఇక్కడ అసలు ఎక్కడ లీకేజ్లు ఏముండవండి. నేను ప్రతిదీ చెక్ చేసే కార్ అనేది పెడతాను. ఈ కార్ అయితే మాత్రం కలర్ పరంగా కావచ్చు, ఇంజన్ పరంగా కావచ్చు, మెయింటెనెన్స్ పరంగా కావచ్చు, డాక్యుమెంట్స్ పరంగా కావచ్చు, టైర్స్ పరంగా కావచ్చు, ప్రజెంట్ అయితే 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, అంత బాగుంటుంది కారు. అండ్ దీనికి సంబంధించిన 2 keys కూడా అవైలబుల్లో ఉన్నాయి మన దగ్గర. సెకండ్ కీ కూడా అవైలబుల్లో ఉంది. ఈ కార్ వచ్చేసరికి మీరు ఎక్కడైనా ఆఫ్లైన్ మోడ్లో కావచ్చు, ఆన్లైన్ మోడ్లో కావచ్చు, కార్ 24 కావచ్చు, స్పిన్ని కావచ్చు, కస్టమర్ దగ్గర కావచ్చు, ఎక్కడైనా మీరు చెక్ చేసుకోండి. ప్రైజ్ కంప్లీట్గా షోరూమ్ రికార్డు ఉన్న కార్, పర్ఫెక్ట్ మెయింటెనెన్స్ చేసిన కార్తో కంపేర్ చేసుకోండి. కస్టమర్సే దాదాపుగా 6,50,000 ఇలా మనకి ఆన్లైన్లో పెట్టున్నారు. నేను మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి ఈ కార్ 5,90,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నానండి. చాలా మంచి ప్రైస్. ఎందుకంటే మనం రీసెంట్గా 2016, 2017కి సంబంధించిన కార్లు 5,30,000 రూపాయలకి కస్టమర్స్కి చాలామందికి ఇవ్వడం జరిగింది. అలా వాటితో కంపేర్ చేసుకుంటే ఇది వచ్చేసరికి లేటెస్ట్ ఎలైట్ i20లో లేటెస్ట్ వర్షన్ అన్నమాట. అప్డేటెడ్ కంప్లీట్ షోరూమ్ రికార్డ్ అండ్ కలర్ మెయిన్ ప్లస్ ఇక్కడ కలర్ అన్నమాట. చాలా
అట్రాక్టివ్ ఉండిద్ది, మిస్ చేసుకోవద్దు. 5,90,000 రూపాయలు ప్లస్ 1% నా కమిషన్ అనేది ఉండిద్ది, అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హెవీ బార్గెనర్స్ కావచ్చు, కారు గురించి తెలియని వాళ్ళు కావచ్చు, దయచేసి కాల్ చేయవద్దు, టైం వేస్ట్ మాత్రం చేయవద్దు. థ్యాంక్ యూ సో మచ్.